యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం అందరికీ ఎంత ఇంపార్టెంటో ఒక కంటెంట్ క్రియేటర్గా మీకు కూడా తెలిసే ఉంటుంది. కానీ ఆ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడానికి మనము పాటించాల్సిన 10 ఇంపార్టెంట్ టిప్స్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లైక్ వాల్యుబుల్ కంటెంట్ పోస్ట్ చేయడం, క్యాచీ టైటిల్స్, థంబ్నెయిల్స్ పెట్టడం, రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం, ఇలాగా కొన్ని మంచి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అవి ఎలా పాటిస్తే మనకు సబ్స్క్రైబర్స్ అనేది తొందరగా గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి ఈ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అయితే మిస్ చేసుకోకండి, సబ్స్క్రైబర్స్ కావాలి అనుకునే వాళ్ళు. సో ఆలస్యం చేయకుండా అసలు మన టాపిక్ ఏంటి, మన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అవి ఎలా పాటిస్తే మనం సక్సెస్ అవుతాము అనేది తెలుసుకుందాం. సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పోస్ట్ వాల్యుబుల్ కంటెంట్. మనం పోస్ట్ చేసే కంటెంట్ ఎప్పుడూ కూడా ఒక వాల్యూతో కూడుకొని ఉండాలి. ఊరికే వీడియో పెట్టాలి అంటే పెట్టాలి అనే విధంగా ఎప్పుడూ ఉండకూడదండి. సో వీడియోస్ అనేది ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తారు అంటే సబ్స్క్రైబర్స్ తొందరగా రావాలి అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా, ఒక ఆడియన్స్ యొక్క సమస్యని మనం సాల్వ్ చేసే విధంగా ఒక మంచి వీడియో ఆలోచించి పోస్ట్ చేయాలన్నమాట. అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ, ఇలాంటి కంటెంట్ పైన ఎక్కువ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏ కంటెంట్ మనం ఎంచుకున్నా సరే ఆ కంటెంట్ ఆ నిచే లైక్ పర్టికులర్ నిచే ఉంటుంది కదా, పర్టికులర్ కేటగిరీ ఉంటుంది కదా, ఆ కేటగిరీలో పలానా టాపిక్, ఈ టాపిక్ని ఆడియన్స్ యూట్యూబ్లో ఎలా సెర్చ్ చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు అనేసి తెలుసుకొని మనం వీడియో చేసినట్లయితే ఎక్కువ మంది ఆ టాపిక్ పైన సెర్చ్ చేస్తున్నప్పుడు మన వీడియో రికమెండ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎక్కువ మంది మన వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. సో మనం వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చాము అనుకోండి, అలాంటప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే క్యాచీ టైటిల్స్ అండ్ థంబ్నెయిల్స్. మనం ఏ టైటిల్ కానీ, మనం పెట్టే థంబ్నెయిల్ కానీ ఎలా ఉండాలి అంటే చూసిన వెంటనే వాళ్ళు దానిపైన క్లిక్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఐ క్యాచీగా ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, వాళ్ళు చూసిన వెంటనే దానిపైన క్లిక్ చేయాలి అనే విధంగా మనం టైటిల్స్ కానీ థంబ్నెయిల్స్ కానీ ఆలోచించి డిజైన్ చేసి పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా మీ టైటిల్ అనేది షార్ట్ అండ్ క్లియర్గా ఉండాలి అండ్ చూసిన వెంటనే క్యూరియాసిటీని క్రియేట్ చేయాలన్నమాట. ఎస్, నేను ఈ వీడియోని క్లిక్ చేసి చూడాలి అని అనిపించాలన్నమాట ఆడియన్స్కి. అలాంటి టైటిల్స్ని సెలెక్ట్ చేసుకోండి ఆలోచించి. నెక్స్ట్ థంబ్నెయిల్స్ వచ్చేసరికి చూస్తానే లైక్ ఐ క్యాచీ ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, కళ్ళకు బాగా కనిపించాలి, అట్రాక్టివ్గా కనిపించాలి. అలా కనిపిస్తే ఏమవుతుందంటే ఆడియన్స్ మన థంబ్నెయిల్ని చూసి కూడా క్లిక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాగా మంచి క్యాచీ టైటిల్ థంబ్నెయిల్ పెట్టినట్లయితే ఇలా కూడా మనము సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 3, బీ కన్సిస్టెంట్. అంటే ఏంటి అంటే అప్లోడ్ చేసే విధానం అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. లైక్ షార్ట్స్ డైలీ అప్లోడ్ చేస్తున్నామా, ఎస్ డైలీ అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ కమింగ్ టు లాంగ్ వీడియోస్, మనకి ఎంత టైం ఉంది, మనం ఎంత టైం తీసుకుంటున్నాము ఎడిటింగ్కి అనేది డిసైడ్ చేసుకోండి. ఈ వారం 2 లాంగ్ వీడియోస్ పెట్టడం, నెక్స్ట్ వీక్ 3 లాంగ్ వీడియోస్ పెట్టడం, ఇలా చేయకండి. ఫిక్స్ చేసుకున్న దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే లైక్ వారంలో నేను 3 లాంగ్ వీడియోస్ పెడతాను, ఎస్ ఐ హ్యావ్ టు డూ దట్, అదే నా టార్గెట్. 3 లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా పెట్టేలాగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కన్సిస్టెన్సీగా మనం పోస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆడియన్స్లో ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. ఎస్ ఈ పర్సన్ రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉన్నారు, మనం వాచ్ చేద్దాం, మనం సపోర్ట్ చేద్దాం అనే ట్రస్ట్ కూడా వాళ్ళల్లో ఏర్పడుతుందన్నమాట. సో దట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 4, యూజ్ ఎస్ఈఓ. ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇందులో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మన వీడియో రావాలి అంటే వాళ్ళు ఆడియన్స్ సెర్చ్ చేస్తారు కదా, ఏదైనా పలానా టాపిక్ సెర్చ్ చేసినప్పుడు మన వీడియో వాళ్ళకి కనిపించాలి అంటే మనం ఏం చేయాలి, కీవర్డ్స్ అనేది యాడ్ చేయాలి.
టైటిల్లో కావచ్చు, డిస్క్రిప్షన్లో కావచ్చు, అలాగే ట్యాగ్స్లో కావచ్చు, ఖచ్చితంగా మంచి కీవర్డ్స్, రెలవెంట్ కీవర్డ్స్, మనం ఏం వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ వీడియోకి తగ్గట్టు కీవర్డ్స్ అనేది ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. కీవర్డ్స్ కూడా టైటిల్లో ఉండాలి, డిస్క్రిప్షన్లో ఉండాలి, ట్యాగ్స్లో కూడా ఉండాలి. ఈ 3 ప్లేసెస్లో కరెక్ట్ కీవర్డ్స్ ఉన్నాయి అంటే యూట్యూబ్లో మన వీడియో ఒక ర్యాంక్లోకి వెళ్తుంది, ఒక సక్సెస్ని చూస్తుంది, చాలామంది ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది, యూట్యూబే రికమెండ్ చేస్తుంది అనమాట. మన వీడియో లైక్ 100 మెంబర్స్కి రికమెండ్ చేస్తే అందులో 90 మెంబర్స్ చూశారు అనుకోండి, యూట్యూబ్ ఇంకో 100 మెంబర్స్కి రికమెండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా వర్క్ అవుతుంది యూట్యూబ్ SEO అనేది. నెక్స్ట్ ఎప్పుడూ కూడా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ రాయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక ఏ వీడియోలో కానీ, షార్ట్ వీడియోలో కావచ్చు, లాంగ్ వీడియోలో కావచ్చు, డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ విత్ కరెక్ట్ కీవర్డ్స్ అనేది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి మీ వీడియోస్లో. సో ఇలా కూడా మనము సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 5, ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్. అంటే ఏంటి అంటే ఒక ఆడియన్ కమెంట్ పెడతారు మనకు, మనం రెస్పాండ్ అవ్వలేదు అంటే ఏమవుతారంటే, వీళ్ళు ఏంది మన కమెంట్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు, నెక్స్ట్ నుంచి కమెంట్స్ పెట్టకూడదు, మనము ఈ వీడియో చూడకూడదు అని డిసప్పాయింట్ అయిపోతారు. అలా ఉండకూడదు. వాళ్ళు ఏ కమెంట్ పెట్టినా గుడ్డా బ్యాడా ఏదో ఒకటి రెస్పాండ్ అనేది అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అలాగా మనము ఆడియన్స్తో ఎంగేజ్ అవుతాము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాము, వాళ్ళతో మాట్లాడతాము. వాళ్ళ క్వశ్చన్ ఉంటే మనం సాల్వ్ చేయడానికి హెల్ప్ చేయాలన్నమాట, మన కమెంట్లో రిప్లై ఇస్తూ, వాళ్ళు పెట్టిన కమెంట్స్కి రిప్లై ఇస్తూ. నెక్స్ట్ వ్యూవర్స్ని సబ్స్క్రైబ్ చేయండి అనేసి అడగాలన్నమాట. మన వీడియోస్లో స్టార్టింగ్లో కానీ, ఎండింగ్లో కానీ, లేదంటే మిడిల్లో కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళని ట్రిగర్ చేస్తూ అడగాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అనేసి వాళ్ళకు గుర్తు చేయాలన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే వీడియో చూస్తూ ఉంటారు, కానీ మనం చెప్పకపోవడం వల్ల కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం ఉంటుందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం గుర్తు చేశాము అనుకోండి, సబ్స్క్రైబ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా కూడా మనము సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 6, క్రియేట్ ప్లేలిస్ట్. సో ఫర్ సపోజ్ ఎవరైనా ఆడియన్స్ మన వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళకి చూడాలి అనిపించింది అనుకోండి, సపోజ్ కుకింగ్ ఛానల్స్ అన్నీ ఒక పక్క, వ్లాగ్స్ అన్నీ ఒక పక్క, ఇలాగా అరేంజ్డ్ వేలో ఉండింది అనుకోండి, సో వాళ్ళు ఈజీగా వెళ్ళి ఆ ప్లేలిస్ట్ని క్లిక్ చేసి వాళ్ళకి కావాల్సినవి ఈజీగా చూడడానికి వాళ్ళకు హెల్ప్ అవుతుందన్నమాట. సో ఒక క్లీన్ అండ్ క్లియర్ వేలో ఉంటుంది. ఈ వీడియోస్ అన్నీ ఇక్కడున్నాయి, ఈ వీడియోస్ అన్నీ ఇక్కడున్నాయి, ఒక కేటగిరీకి సంబంధించినవన్నీ ఒక ప్లేస్లో ఉన్నాయి, అలాగా నీట్గా అరేంజ్ చేసుకోండి. సో ఎక్కువసేపు ఆడియన్స్ చూస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా డెఫినెట్గా సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ అవుతున్నారు అనేది అర్థం అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ప్రమోట్ ఆన్ సోషల్ మీడియా. మీ వీడియోస్ని ఎక్కువ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడం కోసం వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ప్రమోట్ చేయండి మీ వీడియోస్ని, మీ ఛానల్ని. సో దట్ మీకు వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కూడా ఆడియన్స్ వచ్చి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కొంతమంది ఏమవుతుందంటే మనం ఛానల్ పెట్టినా వాళ్ళకి తెలియకపోవచ్చు, కొంతమందికి ఓన్లీ ట్విట్టర్ చూసే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ చూసే అలవాటు ఉంటుంది. సో అలాగా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మన యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి యూట్యూబ్లో మన లైక్ మన ఛానల్ నచ్చుతుంది, మనం నచ్చుతున్నాము, మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది అంటే అక్కడ ఉండే ట్విట్టర్లో ఉండే ఒక పర్సన్ మన యూట్యూబ్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా మన ఛానల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ కమ్యూనిటీ గ్రూప్స్, వాట్సాప్లో గ్రూప్స్, టెలిగ్రామ్లో గ్రూప్స్ ఉంటాయి కదా మీ కంటెంట్కు తగినట్టు. సో అలాంటి గ్రూప్స్ ఏమైనా మీకు జాయిన్ అవ్వండి అని ఎవరైనా పెద్ద క్రియేటర్ చెప్పారు అనుకోండి, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో దట్ అక్కడ డిఫరెంట్ పీపుల్ని మీట్ అవుతారు, కొత్త వాళ్ళని. సో దట్ అలా కూడా మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ తెచ్చుకునే అవకాశం అయితే 100% ఉంటుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 8, కొలాబరేట్ విత్ అదర్ యూట్యూబర్స్. అదర్ యూట్యూబర్స్తో కూడా కొలాబరేట్ అయ్యి లైవ్ చేయడం, లేదంటే వాళ్ళ లైవ్లో మనం జాయిన్ అయ్యి మాట్లాడడం, సేమ్ కంటెంట్ ఉన్న వాళ్ళు మనం వాళ్ళని అడగడం, వాళ్ళు మనల్ని అడగడం, ఇలాగ కొలాబరేట్ అయితే వాళ్ళకుండే ఆడియన్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మనకున్న ఆడియన్స్ వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇలా కూడా మనము సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 9, యాడ్ సబ్స్క్రిప్షన్ రిమైండర్స్. మన వీడియోలో మనము సబ్స్క్రిప్షన్ రిమైండర్స్ అనమాట. ఫర్ సపోజ్ వీడియో ప్లే అవుతుంది, స్క్రోలింగ్ టెక్స్ట్ రూపంలో
డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇలాంటి నోట్స్ మనం యాడ్ చేసాము అనుకోండి వీడియో మధ్యలో, సో వీడియో చూస్తూ ఉన్న వాళ్ళు ఆ పాయింట్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా కూడా మనము సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంప్రూవ్ యువర్ వీడియో అండ్ ఆడియో క్వాలిటీ. మనము పెద్ద కంటెంట్ క్రియేటరా కాదా అనేది మ్యాటర్ కాదండి. మన వీడియో బిగినింగ్ స్టేజ్లో బాగుంది అంటే మన ఆడియో క్వాలిటీ కానీ మన వీడియో క్వాలిటీ కానీ నచ్చి లైక్ బిగినింగ్ స్టేజ్లో అయినా సరే ఎక్కువ మంది చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనము 0 సబ్స్క్రైబర్స్తో ఉన్నా సరే మన వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ మంచి కంటెంట్ ఉన్నట్లయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ 10 టిప్స్ పాటించారు అనుకోండి, మీకు సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి 200% ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇందులో ప్రతి ఒక్క పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా ఒక యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవాలి అంటే సో సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అనేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, 10 ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో క్లీన్ అండ్ క్లియర్గా నేను షేర్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది, యూస్ఫుల్ అయింది సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడానికి అని మీకు అనిపించింది అంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్తో, అదర్ కంటెంట్ క్రియేటర్స్తో. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మళ్ళీ మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ మొబైల్లో నేను అప్లోడ్ చేయగానే రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీ వరకు వచ్చేస్తాయి అన్నమాట. సో తిరిగి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.